హలో హలో సార్, మీరు ఇది ఇవాళ ఒక మ్యాటర్ ఒకటి పెట్టారు కదా, అది దానికి నిదర్శనాలు ఏమైనా ఉన్నాయా? దేని గురించి అండి? అదే సాయిబాబా గురించి. ఏదండి? సాయిబాబా గురించి కొన్ని పాయింట్స్ పెట్టారు కదా మీరు. సాయిబాబా గురించి ఉన్నాయండి, ఉన్నాయి, చాలా ఉన్నాయి. అంటే అంటే వాటికి ప్రూఫ్స్ ఏమి ఉన్నట్టు? ఇప్పుడు ఎవరైనా మనల్ని అడిగారు అనుకోండి, మనం ప్రూఫ్స్ చెప్పించాలి కదా. అంటే ఇప్పుడు మీరు దేని ప్రూఫ్ అడుగుతున్నారు? ఫలానా స్పెసిఫిక్ ఇప్పుడు అంటే మీరు చెప్పిన ప్రతి ప్రూఫ్ అడుగుతున్నా. ప్రతి దానికి కూడా ప్రూఫ్ ఉందండి. అప్పుడు మీకు ఒకవేళ అటువంటిది దీనికి సంబంధించిన పూర్తి వివరణ ఏదైనా కావాలి అంటే, ఇప్పుడు ఎవరైతే సనాతన ధర్మానికి అధికారిక గురువులు అని మనం చెప్తున్నటువంటి అదే అథరైజ్డ్ గురువుస్ ఎవరైతే ఉన్నారో, మనం ఒక శ్లోకం వింటుంటాం. ఏమని అంటే, సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం అని విన్నారా ఎప్పుడైనా? విన్నానండి. ఇప్పుడు సదాశివ సమారంభం అంటే దక్షిణామూర్తిగా ఉన్నటువంటి శివుడిని మొదలుకొని ఆయన తర్వాత వచ్చినటువంటి వ్యాసుల వారిని మొదలుకొని సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమం. వ్యాసుల వారి శిష్య పరంపర శంకరాచార్యుల వారు. ఆది శంకరాచార్యుల వారి గురించి విన్నారా? భారతదేశం మొత్తం 4 సార్లు పాదయాత్ర చేసి 4 వైపులా 4 పీఠాలను స్థాపించి సనాతన ధర్మానికి రక్షగా నాగ సాధువుల్ని నియమించినటువంటి ఆది శంకరాచార్యుల వారి శిష్య పరంపర అయినటువంటి గోవిందానంద సరస్వతి, స్వరూపానందేంద్ర సరస్వతి శిష్యులు గోవిందానంద సరస్వతి స్వామి వారి గురించి ఆ డిబేట్లు అవి చూసారా మీరు? అయితే నేను ఒకటి మాత్రము మన ఛానల్లో ప్రజెంట్ చేయలేకపోయాను. ఏంటి అంటే, షిరిడి సంస్థానంలో షిరిడి సంస్థానం వాళ్ళతోని జరిగినటువంటి డిబేట్. యాక్చువల్ గా అది హిందీలో ఉంది, ఎందుకంటే అటు ఇది కాబట్టి, షిరిడి మహారాష్ట్ర కాబట్టి. సో అది ఆ హిందీలోది నేనేం చేద్దాం అనుకున్నాను అంటే, తెలుగులోకి ట్రాన్స్లేషన్ చేసి పెడదాము అనుకున్నాను. అంటే ఎవరైనా వాయిస్ ఓవర్ ఇచ్చేవాళ్ళ, ఇప్పుడు యాక్చువల్ గా నేను చెప్పగలను కానీ కొన్ని చోట్ల సరైన ట్రాన్స్లేషన్ చేయకపోతే మీనింగ్ మారిపోతుంది అన్న ఉద్దేశంతో నేను చేయలేదు. అంటే ఒక ఆయన కప్పు చెప్పాను, కానీ ఇంకా ఆయన ఏంటంటే కొంచెం మధ్యలో ఆరోగ్యం బాగోక అతను డ్రాబ్యాక్ అయ్యారు, నెల్లూరు వాసు. సో అలా ట్రై చేస్తున్నాను నేను. యాక్చువల్ గా నేను దాన్ని కూడా సబ్మిట్ చేసే ప్రయత్నం చేస్తాను వీలైనంత తొందరలోనే. సో ఆ డిబేట్ ఏదైతే ఉందో, ఆ శంకరాచార్యుల వారికి సంస్థానం షిరిడి సంస్థానం వాళ్ళకి వాళ్ళు ఒప్పుకున్నారు. వాళ్ళ గురించి 2017 నుంచి 2017లో ఇక్కడ ఉన్నటువంటి రమణానంద మహర్షి అనేటువంటి వాడు చేసినటువంటి తప్పిదం కారణంగా ఆది శంకరాచార్యుల వారి శిష్యులు గోవిందానంద సరస్వతి స్వామి వారు వెళ్ళి, ఎవరైతే మీరు ఈ సాయిబు ముసల్మాన్ సాయిబు పక్కన ఆది శంకరాచార్యుల వారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఇది చేయటం అనేది మాకు నచ్చలేదు, మా గురువుల తరపు నుంచి మేము ఖండిస్తున్నామని చెప్పిన తర్వాత జరిగిన ఇవన్నీ కూడా ఏవైతే TV9 డిబేట్స్ ఇవన్నీ ఉన్నాయో అవన్నీ నేను పెట్టాను. కానీ ఈ షిరిడి సంస్థానంలో జరిగినటువంటి డిబేట్ ప్రతి ఒక్కటి కూడా ప్రూఫ్ తో సహా చూపించారు. వాళ్ళు షిరిడి సంస్థానం వాళ్ళు ఒప్పుకున్నారు ఆల్రెడీ ఆ డిబేట్ లో. అండ్ తర్వాత ఏంటంటే, ఇది జరిగిన తర్వాత దీని విషయం సుప్రీంకోర్టులోకి వెళ్ళింది. సుప్రీంకోర్టు వాళ్ళు గోవిందానంద సరస్వతి స్వామీజీ వారికి ఎస్కార్ట్ కూడా ఇచ్చారు. ఆ టైంలో ఆయనతో మేము కూడా తిరిగాం, గట్టిగా ఒక 4 రోజుల పాటు తిరిగాం. ఆయన ఇటువైపు విశాఖ ఏజెన్సీ మొత్తం తిరిగే టైంలో మేము కూడా ఉన్నాం అప్పుడు దీంతో పాటు. సో స్వరూపానందేంద్ర సరస్వతి అంటే ఎవరండి? గోవిందానంద సరస్వతి స్వామి వారి గురువులు. అంటే ఎక్కడ ఉంటారు ఆయన? పంపాక్షేత్రం. పంపాక్షేత్రమా? ఓకే. సో ఆయన ఎప్పుడైతే దాన్ని ప్రకటించిన తర్వాత అప్పుడు గోవిందానంద సరస్వతి స్వామి వారు వచ్చారు, మేము వెళ్ళాము, ఆయన కలిసాము, ఆయన ద్వారా తీసుకున్నాం, చాలా ఇంటర్వ్యూలు తీసుకున్నాం. అయితే ఏమైందంటే, నా ఛానల్స్ ఏవైతే ఉన్నాయో 5 ఛానల్స్ పోయాయి. సో ఏదైతే మన ధర్మం మీద దాడి జరుగుతుందో, ధర్మం మీద జరిగే దాడి ఏదైనా సరే ప్రతిదాన్ని ఖండించాలన్న ఉద్దేశంతో చేసుకుంటూ వచ్చాము. సో చాలా మంది భరించలేక మా ఛానల్స్ లేపేసిన సంఘటనలు కూడా ఉన్నాయి. సో అంటే నిజాన్ని గ్రహించలేక స్వీకరించలేక ఆ విధమైన దాడులు చేశారు. అయినా సరే మేము చేస్తూనే ఉన్నాం, నిలబడ్డాం. మళ్ళీ ఇప్పుడు నడుస్తున్నది, ఇప్పుడు 6వ ఛానల్ నడుస్తున్నది. ఏదైతే మేము తీసుకున్నటువంటి స్వామివారికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఉన్నాయో అవన్నీ కూడా ఆ ఛానల్స్ ద్వారా పోయాయి. మళ్ళీ రీగైన్ చేసే ప్రయత్నం చేశాం కానీ కుదరలేదు. కాకపోతే ఆ ఒకటి మాత్రము రీగైన్ చేయగలిగాం. ఏంటంటే షిరిడి సంస్థానం వారితోటి జరిగిన డిబేట్.
అసలు షిరిడి సాయి ముసల్మాన్ అంటున్నారు ఏ విధంగా అనే దాని గురించి షిరిడి సంస్థాన్ వాళ్ళు డిబేట్ పిలిచారు. వీళ్ళు వెళ్ళారు, డిబేట్ చేశారు, ప్రూవ్ చేశారు. సుప్రీంకోర్టులో పడినటువంటి కేసు ఇది రమణానంద మహర్షి మీద శివశక్తి సాయి ఛానల్ మీద పడినటువంటి కేసు కూడా విన్ అయ్యారు ఆల్రెడీ. సుప్రీంకోర్టు కూడా డిసైడ్ చేసింది ఓకే సాయి అనేవాడు ముస్లిం అని చెప్పేసి సుప్రీంకోర్టు కూడా ఇచ్చింది. కానీ దీన్ని పబ్లిక్ గా ఒకవేళ కనుక అనౌన్స్ చేసేట్టయితే ఇది చాలా మంది నమ్మకాలకు మనోభావాలకు సంబంధించిన విషయం కాబట్టి అల్లర్లు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటిని ప్రకటించే ప్రయత్నం చేయాల. సేమ్ వే ఇక్కడ ఏదైతే మనకి ఇప్పుడు జీసస్ అని చెప్పేసి చెప్తున్నారు, వరల్డ్ వైడ్ గా ఉన్నారు జీసస్ భక్తులు అని చెప్తున్నారు సరే. సో దాని విషయంలో కూడా డిస్కవరీ వాళ్ళు చేసినటువంటి రీసెర్చ్ల ఆధారంగా జీసస్ అనేవాడు కూడా ఫేక్, అంటే అతను అసలు చరిత్రలో లేడు, అదొక కల్పిత పాత్ర అని తేలిన తర్వాత ఐక్యరాజ్య సమితి కూడా ఆ విధంగానే ఇచ్చిందనమాట. అంటే ఇప్పుడు ఇక్కడ రెండు సేమ్, అక్కడ మనోభావాలకు సంబంధించిన విషయమే, ఇక్కడ మనోభావాలకు సంబంధించిన విషయమే. సో అది అనౌన్స్ చేసిన తర్వాత అప్పటి నుంచి క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అనేది తీసేసింది. మనం సామాన్య శకము సామాన్య శకానికి పూర్వం అని వాడుతున్నాం ఇప్పుడు, అలాగే వాడాలి కూడా. ఐక్యరాజ్య సమితి ఇచ్చినటువంటి ఇప్పుడు ఈ కాలమానం దగ్గరకు వచ్చేసరికి నేను ఒక ప్రత్యామ్నాయాన్ని నేను ఒకటి నా మనసులో ఉంది సార్. ఏంటిదండి? ఓకేనా? హలో, ఏంటిదండి? అది ఎవరైనా మన భావజాలాలు ఎక్కువగా ఉండేటువంటి ఏదైనా ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థి ఎవరైనా ఉన్నారా? దేనికోసము అండి? అంటే ఇప్పుడు నేను ఒక కాలమానాన్ని తయారు చేశాను సార్. ఓకే. దీంట్లో సామాన్య శకము సామాన్య పూర్వం అనేది ఉండదు. దీంట్లో ఏంటంటే ఏజ్ ని ఇప్పుడు ఏదైతే సైంటిఫికల్ గా ప్రూవ్ అయిందో విషయం ఏజ్ ఇంత అని అప్పటి నుంచి మన ఏజ్ అనేటువంటిది క్యాలిక్యులేట్ అవుతుంది. అది ఓకే అండి, అది ఆల్రెడీ నడుస్తున్నది. అది నడవట్లేదు ఇప్పటిదాకా ఎవరు దాన్ని తీసుకోలే. అంటే తీసుకోకపోవడం అంటే నిజానికి చెప్పాలంటే అది కాదు ఇప్పటిదాకా దాన్ని ఎవరు తీసుకోలే. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. ఇక్కడ మనకి భారతదేశంలో చాలా ఉన్నాయండి అలాగా చెప్పాలంటే. ఇప్పుడు శాలివాహన శకము, విక్రమార్క శకము, ఇట్లా చాలా ఉన్నాయి శకాలు. ఎందుకంటే శక పురుషులు అనే వాళ్ళు చాలా మంది ఉన్నారు మన దగ్గర. అక్కడ ఒక్కడే కావచ్చేమో, కానీ ప్రపంచం అంతా లేదంటే బ్యాంకింగ్ సిస్టమ్ కానీ ఈ సిస్టమ్ అంతా దేన్ని బేస్ చేసి నడుస్తుంది అంటే దాన్ని బేస్ చేసి నడుస్తుంది. ఎందుకంటే ఎక్కువగా తిరిగిన అబద్ధం, ప్రపంచం అంతా తిరిగిన అబద్ధం యేసు. సో యేసు అనే అబద్ధం తిరిగింది కాబట్టి యేసు ఫలానా టైంలో పుట్టాడు కాబట్టి క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అనేది తిరిగింది కాబట్టి దాన్ని బేస్ చేసుకుని మొత్తం యూనివర్సల్ సిస్టమ్స్ నడుస్తున్నాయి. కాబట్టి క్రీస్తు శకం క్రీస్తు పూర్వం తీసేసి దాన్ని సామాన్య శకం పూర్వము పెట్టారు అంతే. సో దాన్ని బేస్ చేసుకుని నడుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనం ఏదైనా బ్యాంకింగ్ సిస్టమ్ నడుస్తుంది. ఇప్పుడు ఒక బ్యాంక్ లోకి వెళ్ళి మనం ఏదైనా ఒక డేట్ వేయాలండి, అది మనము ఈ సామాన్య శకము అంటే కామన్ ఇయర్. నేను చెప్పేది ఏంటంటే సార్, మీకు అర్థం కాదా? మనం సైంటిఫికల్ గా ఎంత మాట్లాడుకున్నా కూడా ఆచరణలో ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే సైంటిఫిక్ క్యాలెండర్ కి నార్మల్ క్యాలెండర్ కి వ్యత్యాసం అనేటువంటిది ఇవాళ ఉంది. ఆ విషయం మీకు తెలుసా? అదండి, అది ఉంది. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి మనం వాడుతున్నది యూజ్ చేస్తుంది అది గ్రెగోరియన్ క్యాలెండర్ కింద చెప్తున్నాం. అదే సార్ నేను చెప్పడం ఏంటంటే ఈ గ్రెగోరియన్ క్యాలెండర్ అనేది పక్కన పెట్టేసి ఎవరైనా సరే ఒక ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ తో కనుక నాకు మన భావజాలాలు ఎక్కువగా ఉండేటువంటి స్టూడెంట్స్ తో కనుక నాకు కనెక్షన్ ఇప్పించగలిగితే నేను దాన్ని గైడ్ చేస్తా ఎట్లా చేయాలి అనేటువంటిది, ప్రోగ్రామింగ్ ఎలా చేయాలి అని చెప్పి. ఓకే సరే అండి, నేనైతే చూస్తాను. అంటే యాక్చువల్ గా ఇప్పుడు ఆ టైంలో అంటే మనల్ని బేస్ చేసుకుని నడిచే ఆ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళుగా రావాలి. మనం చెప్తాం కానీ వాళ్ళంతటా వాళ్ళుగా రావాలి. ఎవరైనా ఉంటే నాకు కాంటాక్ట్ ఇప్పించండి, నేను మాట్లాడతాను. సరే అండి, మీది నేను నెంబర్ సేవ్ చేసుకుని ఉంచుకుంటాను. నేను మిమ్మల్ని కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేస్తాను. ఓకే. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఒక చిన్న ఇష్యూ నా దృష్టికి వచ్చింది సార్. ఏంటిదండి? దాన్ని మనం జనాల లోపలికి తీసుకెళ్ళాలి అనేటువంటిది నా అభిమతం. అదే సార్, ఏంటది దేని గురించి? ఇప్పుడు పాకిస్తాన్ లో ఒక యూట్యూబ్ ఛానల్ నడుస్తున్నారు సార్. ఓకే. దాంట్లో వాళ్ళ స్లోగన్ ఎలా ఉంటుందంటే ఈ ఐఎస్ఐ అనేటువంటిది ఏదైతే ఉందో ఈ ఐఎస్ఐ అనే సంస్థ మీద అల్లా యొక్క కృప చాలా అపరిమితంగా ఉంది. వింటున్నారా?
అదేనండి అదే. అల్లా యొక్క కృప చాలా అపరిమితంగా ఉంది. సో వాళ్ళందరూ చాలా గొప్ప వీరులు అని చెప్తూ లాగిస్తూ ఒక సిరీస్ ఆఫ్ వీడియోస్ వాళ్ళు అప్లోడ్ చేస్తున్నారు. దాంట్లో భాగంగా ఒక వీడియో నా దృష్టికి వచ్చింది. నేను దాని వల్ల వెతుకుతున్నా, ఎప్పుడో చాలా కాలం క్రితం నేను చూశాను ఆ వీడియో. మళ్ళీ దాన్ని నేను వెతుకుతున్నా ఎక్కడ ఉందనేటువంటిది 3 రోజుల నుంచి వెతుకుతున్నా దాన్ని. దాంట్లో ఒక విషయం ఏం చెప్పారంటే, ఒక మిషన్ వాళ్ళు పాకిస్తాన్ లో అనౌన్స్ చేశారట. అనౌన్స్ చేసి అతనికి మన ఈ జైన్ కి సంబంధించినటువంటి లిటరేచర్ ఏదైతే ఉందో దాంట్లో పూర్తి స్థాయిలో శిక్షణ ఇచ్చారు. శిక్షణ ఇచ్చిన తర్వాత అతను ఇండియాకి వచ్చాడు. ఇండియాకి వచ్చి ఇండియాలో అతను దీన్ని ఏమంటారు, రాజస్థాన్కి వచ్చి రాజస్థాన్ లో ఒక జైన ఆశ్రమంలో చేరతాడు. చేరిన తర్వాత జైన పీఠాధిపతి అవుతాడు. అయి భారతదేశం యొక్క రహస్యాలు చాలా చాకచక్యంగా పాకిస్తాన్కి చేరవేస్తూ ఉంటాడు. ఇది అతను చెప్పినట్టు దాంట్లో ఉన్నటువంటి సారాంశం. అర్థమవుతున్నదా? సో ఇలా కూడా మన వాళ్ళు చేస్తున్నారు అని చెప్పేసి అతను ఒక పెద్ద హీరో కింద లాగిస్తూ ఒక వీడియో తీశారు వాళ్ళు. ఇది చూసిన తర్వాత ఇది మనకి కర్ణాటకలో చిత్రదుర్గ అనే ఊరుంది. ఆ ఊళ్ళో ఒక పీఠం ఉంది. ఆ వీడియో చూస్తుంది ఈ పీఠం నా కంటికి కనపడ్డది. ఆ పూర్వ పీఠాధిపతి ఏమో మన హిందూ సంస్థలకి చాలా సపోర్టివ్ గా ఉండేవాడు సార్. ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పీఠాధిపతి వచ్చిన తర్వాత చాలా మన పూర్తి అధార్మిక విషయాలు చేస్తూ వచ్చాడు. మొదటి సంవత్సరం షబానా ఆద్మీకి తన పీఠానికి సంబంధించిన అత్యున్నత పురస్కారం భస్వశ్రీ ఇచ్చాడు. రెండవ సంవత్సరం దీన్ని ఏమంటారు, రెండవ సంవత్సరం గద్దర్కి ఇచ్చాడు. తర్వాత తన పీఠానికి సంబంధించిన ఏ టెంపుల్ను అన్ని టెంపుల్స్ నుండి గంటలు ఎత్తేయించాడు. కళ్యాణ మండపాల్లో తలంబ్రాల్లో బియ్యాన్ని నిషేధించాడు. ఇది తర్వాత ముస్లింలకి ప్రత్యేక నమాజులకి వీటికి పర్మిషన్స్ ఇచ్చాడు. తర్వాత ఇంకొక విషయం ఏం చేశాడంటే తన పీఠానికి సంబంధించిన ఒక మఠానికి మఠాధీశుడిగా ముస్లింని నియమించాడు. ఇది ఇతను చేస్తూ వస్తున్నటువంటి విషయాలు. సో ఈ రెండింటినీ మనం క్రోడీకరిస్తూ ఒక ప్రోగ్రామ్ చేయడానికి వీలవుతుందా? ట్రై చేయొచ్చు సార్. హలో, వింటున్నాను సార్, చెప్పండి. ట్రై చేయొచ్చు సార్. అంటే నేను మీకు త్వరలో చెప్తాను. ఫస్ట్ ఒక్కొక్క కాన్సెప్ట్ తీసుకొని ముందుకెళ్దాం సార్. అంటే ఫస్ట్ ఒక కాన్సెప్ట్ ఏంటి, ఇప్పుడు ఫస్ట్ మనం ఒక ఇంజనీరింగ్ కుర్రాడు చెప్తారు. సో ఇప్పుడు అది కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ వేరే దాంట్లోకి వెళ్ళాలి. ఇట్లా అంటే ఏంటంటే ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటి? అప్పుడు మీరు ఇంజనీరింగ్ కుర్రాడిని అడిగారు కదా, అది వేరే, అది దానికి ఛానల్ కి సంబంధం లేదు. ఇది ఓకే అండి. అంటే దానికి ఛానల్ కి సంబంధం లేదు. ఓకే, ఇంజనీరింగ్ కుర్రాడిని నాకు అటాచ్ చేయండి, నేను అతనితో మాట్లాడతాను, ఏంటి ఏం విషయం ఏం చేయాలనేటువంటిది అది విషయం నడుస్తుంటుంది. దాంతోపాటు ఈ ఛానల్లో ఏం చేయాలనేటువంటిది నేను మీకు చెప్తాను, దాని ప్రకారంగా ముందుకెళ్తే సరిపోతుంది. అలాగేనండి, అలాగే. వస్తున్నా ఒక నిమిషం. ఓకే సార్, అయితే నేను మీకు కాంటాక్ట్ అవుతానండి. అయితే ఓకేనండి. సరే సార్, అయితే రైట్. జై శ్రీరామ్. జై శ్రీరామ్.